రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం కాబోతున్నారు. సాయంత్రం 6 గంటలకు ప్రజాభవన్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు సమావేశం జరగనుంది. ఇద్దరు సీఎంలుగా ఎన్నికయ్యాక తొలిసారి జరుగుతున్న సమావేశం కావడంతో తెలుగు రాష్ట్రాల ప్రజల్లో చాలా అంచనాలున్నాయి. ఈ భేటీలో రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న విభజన సమస్యలపై సీఎంలు చర్చించబోతున్నారు. ఈ భేటీ తర్వాత కొన్ని సమస్యలైనా కొలికి వస్తాయని ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఈ భేటీకి సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల్లో కూడా చాలా అంచనాలు ఉన్నట్టు తెలుస్తోంది. సో భేటీకి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి నవీన్? సో దాదాపుగా 10 ఏళ్ల సమస్య, 10 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి రాష్ట్ర విభజన నేపథ్యంలో అనేక అంశాలు ఇప్పటికి కూడా, అంటే 10 ఏళ్లు గడుస్తున్నప్పటికీ కూడా అపరిష్కృతంగా ఉన్నాయి. మరోవైపు ఉమ్మడి రాజధానిగా 10 ఏళ్ల పాటు ఉన్నటువంటి హైదరాబాద్ ప్రస్తుతం పూర్తి స్థాయిలో తెలంగాణకు రాజధానిగా ఉంది. సో ఈ 10 ఏళ్లుగా ఉన్నటువంటి అనేక సమస్యలకు ఇక త్వరలో పరిష్కారం దొరకబోతుందనేటువంటి ఉత్కంఠ అయితే ప్రస్తుతం జనాల్లో అయితే కనిపిస్తుంది, రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రజల్లో కనిపిస్తుంది. సో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత స్వయంగా చొరవ తీసుకుని తెలంగాణ ముఖ్యమంత్రికి లేఖ రాయడం, తెలంగాణ ముఖ్యమంత్రి కూడా అంతే సానుకూలంగా స్పందించడం. సో ఈ రెండు రాష్ట్రాల మధ్య గడిచిన 10 ఏళ్లుగా ఎన్నో సమస్యలు, 10 ఏళ్లుగా దాదాపుగా ఇటు సాగునీటికి సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు, ఉద్యోగుల విభజనకు సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు, ఆస్తుల పంపకాలు కావచ్చు, కార్పొరేషన్లు కావచ్చు, భూములకు సంబంధించి కావచ్చు, ఇంకా చాలా అంశాలన్నీ కూడా పెండింగ్ లో ఉన్నాయి. సో మరోవైపు రెండు రాష్ట్రాలు కూడా ఒకరిపై ఒకరు పైచేయి సాధించుకునేటువంటి రీతిలో గతంలో ఘర్షణపూరితమైనటువంటి వాతావరణం కూడా నెలకొంది. రెండు రాష్ట్రాలు కూడా ఈ అంశాలకు సంబంధించి సాధన కోసం కోర్టు మెట్లెక్కినటువంటి పరిస్థితి ఉంది. ఫలితంగా కోర్టుల ద్వారా ఈ కేసులు మరిన్ని కూడా, ఈ అంశాలన్నీ కూడా మరింత జటిలంగా కూడా మారాయి. సో ప్రస్తుతం ఈ 10 ఏళ్ల సమస్యలకు త్వరలో పరిష్కారం దొరకబోతుందనేటువంటి ఆశ అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తోంది. సో ప్రధానంగా ఇవాళ ఒక కీలకమైనటువంటి ఘట్టం తెలంగాణలో జరగబోతుంది హైదరాబాద్ లో. సో ప్రజాభవన్ వేదికగా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు అలానే రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా ఇవాళ భేటీ కాబోతున్నారు. సో సాయంత్రం 6 గంటలకు మరి కాసేపట్లో ప్రజాభవన్ లో ఈ సమావేశం జరగబోతోంది. సో ఇటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో పాటుగా ఆ రాష్ట్రానికి సంబంధించిన 3 మంత్రులు, చీఫ్ సెక్రటరీ, అలానే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమంత్రితో పాటుగా 3 మంత్రులు, అలానే ప్రభుత్వ సలహాదారులు, అలానే కొంతమంది అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. ఇది ఒక తొలి సమావేశంగా మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు రాష్ట్ర విభజన చట్టం ఏర్పడినప్పటి నుంచి ఈ 10 ఏళ్లుగా అనేక సమావేశాలు అధికారుల స్థాయిలో జరిగాయి. ముఖ్యమంత్రుల స్థాయిలో 2 సమావేశాలు జరిగినప్పటికీ కూడా ఎక్కడ కూడా ఫలితాలను ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. సో ప్రధానంగా షెడ్యూల్ 9లో 23 సంస్థలకు సంబంధించినటువంటి పంపకాలు కావచ్చు, షెడ్యూల్ 10లో 30 సంస్థలకు సంబంధించినటువంటి పంపకాలు కావచ్చు, ఇవన్నీ చాలా జటిలంగా మారాయి. రెండు రాష్ట్రాల మధ్య ఒక రకమైనటువంటి ఘర్షణ వాతావరణానికి ఈ అంశాలన్నీ కూడా వేదికయ్యాయి. సో ఇప్పుడు సమావేశం జరుగుతున్నటువంటి నేపథ్యంలో, ముఖ్యమంత్రుల సమావేశం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశాలు, ఈ సమస్యలు ఏ మేరకు సానుకూలంగా పరిష్కరించబడతాయి, ఏ మేరకు కొలిక్కి వస్తాయన్న దాని మీద అయితే కొంత ఉత్కంఠ అయితే కొనసాగుతోంది. సో ప్రస్తుతం మనతో పాటు మాట్లాడేందుకు మా ప్రతినిధి ఇద్దరు, చంద్రబాబు నాయుడు నివాసం దగ్గర హైదరాబాద్ లో మా ప్రతినిధి నరేష్ ఉన్నారు, అలానే కాసేపట్లో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం జరుగుతున్నటువంటి చోటు ప్రజాభవన్ దగ్గర మా ప్రతినిధి నరసింహరావు ఉన్నారు. సో ముందుగా మనం నరేష్ దగ్గరికి వెళ్దాం. సో నరేష్, సో తొలిసారిగా అంటే 4 సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు చంద్రబాబు నాయుడు. సో ఇవాళ అంటే ఈసారి హైదరాబాద్కు వచ్చినటువంటి నేపథ్యంలో ఆయనకు చాలా అపూర్వమైనటువంటి స్వాగతం లభించింది. ముఖ్యంగా ఆయన గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎట్లాంటి ప్రజాదరణ ఉండేనో, సో నిన్న ర్యాలీలో కూడా అట్లాంటి ప్రజాదరణ, ఆ స్పందన మనకు కనిపించింది. సో ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి సమస్యలకు ఫుల్ స్టాప్ పలుకుదామనేటువంటి ఉద్దేశంలో స్వయంగా ఒక అడుగు ముందుకు వేసి చంద్రబాబు నాయుడు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సమస్యలకు పరిష్కారం సాధించేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. సో ఇప్పుడు ఈ సమావేశంలో ముఖ్యంగా చంద్రబాబు నాయుడుతో పాటుగా ఎవరెవరు హాజరు కాబోతున్నారు, ఏ అంశాలను ప్రధానంగా ఇవాళ సమావేశాన్ని దృష్టిలోకి తీసుకురాబోతున్నారు, సో ఈ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాల విషయంలో సో చంద్రబాబు నాయుడుతో పాటుగా మంత్రులు అలానే చీఫ్ సెక్రటరీ ఎట్లాంటి కసరత్తు చేశారు? ఈ రోజు తెలుగు రాష్ట్రాల చరిత్రలో అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్న రోజుగా చెప్పొచ్చు. 10 ఏళ్లు గడిచినప్పటికీ కూడా రాష్ట్ర విభజన జరిగి ఆస్తుల పంపకం మాత్రం ఇప్పటికీ పూర్తిగా జరగని పరిస్థితి. ఈ నేపథ్యంలోనే దేశంలోనే సీనియర్ నాయకులు ఒకరైన చంద్రబాబు 4వ సారి
ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తాను చొరవ తీసుకుని తానే రేవంత్ రెడ్డికి తెలంగాణ ముఖ్యమంత్రికి ఫోన్ చేయడం, ఆయన కూడా 6వ తారీఖున కలుద్దాం అంటూ తిరిగి లేఖ రాయడంతో ఈ రోజు కాసేపట్లోనే మరొక 30 నిమిషాల్లోనే ఇక్కడ నుంచి బయలుదేరి ప్రగతి భవన్ నివాసానికి వెళ్ళబోతున్నారు. ఇప్పటికే మంత్రులు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన 3 మంత్రులు అనగాని సత్యప్రసాద్ రెవెన్యూ మినిస్టర్, R&B మినిస్టర్ జనార్దన్ రెడ్డితో పాటుగా ఏదైతే టూరిజం మినిస్టర్ కందుల దుర్గేష్తో పాటు ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా కాసేపు క్రితమే చంద్రబాబు నాయుడు నివాసానికి చేరుకున్నారు. పయ్యావుల కేశవ్ ఆర్థిక మంత్రి సీనియర్ గా ఉన్నారు ప్రభుత్వంలో. పయ్యావుల కేశవ్ కూడా లోపలికి వెళ్తున్న పరిస్థితి విజువల్స్ లో మనం చూస్తున్నాం ప్రత్యక్ష ప్రసారంలో. సో ఇప్పటికే కాసేపటి క్రితమే వీళ్ళంతా కూడా హైదరాబాద్ వేరుగా కుటుంబరావు ఎవరైతే ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు గతంలో 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉందో అప్పుడు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడుగా కుటుంబరావు నివాసం వీళ్ళంతా కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఆ సమావేశంలో ఇటు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కూడా పాల్గొన్న పరిస్థితి. అంటే వీళ్ళంతా కూడా బ్రీఫింగ్ ముఖ్యమంత్రికి సాయంత్రం ఏ అంశాలను ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వరకు లేవనెత్తాలి అనే దాని మీద కూడా ఒక హోంవర్క్ చేసి పకడ్బందీగా ఆ లిస్ట్ అంతా కూడా పట్టుకుని ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి నివాసానికి చేరుకున్న పరిస్థితి. కాసేపులోనే ఇక్కడి నుంచి ఇక బయలుదేరిపోతున్నారు. ఇక తెలంగాణలో ఏవనెత్తబోతున్న అంశాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎలాంటి స్పందిస్తారని కూడా కొంత ఆసక్తిగా మారింది. ఎందుకంటే 7 మండలాలకు సంబంధించి చాలా పెద్ద డిమాండ్ ఇది. 2014లో రాష్ట్ర విభజన తర్వాత జరిగిన మొట్టమొదటి పార్లమెంట్ సెషన్స్లోనే దీన్ని 7 మండలాలను ఆంధ్రప్రదేశ్లో కలుపుతూ తెలంగాణకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకున్నారు. అప్పటి నుంచి కూడా ఇది ఇద్దరి మధ్య తెగని పంచాయతీగా ఉంది. దీనికి సంబంధించి ఇప్పుడే ఇక్కడ ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా డిమాండ్ పెడుతుంది. 7 మండలాలకు సంబంధించిన అంశం తేలిన తర్వాత ఇతర అంశాల జోలికి వెళ్ళాలనేది వాళ్ళు చెప్తున్న మాట. సో ఈ అంశాన్ని ఇద్దరు ముఖ్యమంత్రులు ఎంతవరకు పట్టించుకుంటారని కూడా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే 7 మండలాలకు సంబంధించిన అంశం పూర్తిగా పోలవరానికి సంబంధించింది. లైఫ్ లైన్ గా కూడా పోలవరాన్ని ఆంధ్రప్రదేశ్ సంబంధించి లైఫ్ లైన్ గా కూడా చెప్తూ ఉంటారు. సో 7 మండలాలు కనుక అటు లేకపోతే ఆంధ్రప్రదేశ్లో లేకపోతే పోలవరం నిర్మాణానికి ఉనికి ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా దీని మీద ఒక కీలకమైన అంశం. ఇక తిరుమల తిరుపతి దేవస్థానం అంశం కూడా చాలా కీలకమైన అంశం. ఎందుకంటే గతంలో తమిళనాడు జయలలిత ఉన్నప్పుడు కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన వాటాలు అడిగిన పరిస్థితి అప్పట్లోనే ససేమీర ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు కూడా ఒప్పుకోని పరిస్థితి. సో తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా తెలుగు వాళ్ళకు భాగస్వామ్యం ఉండాలి, తెలంగాణ కూడా భాగస్వామ్యం కావాలనేది కూడా వాళ్ళు ఇప్పుడు తెలంగాణ వైపు నుంచి ఒక నివేదికను పెట్టబోతున్నారు. దీని మీద ఎట్లా స్పందిస్తారని కూడా చూడాల్సి ఉంది. ఇక అన్నికంటే ముఖ్యంగా కృష్ణా జలాలు, అసలు రాష్ట్రం విభజన జరిగిందే నీళ్లు నిధులు నియామకాలు ఏదైతే 811 టీఎంసీల కృష్ణా జలాలు ఉన్నాయో క్యాచ్మెంట్ ఏరియా కృష్ణా అనేది తెలంగాణ ప్రాంతంలో 60% ప్రవహిస్తుంది కాబట్టి ఎక్కువ భూభాగం ఉంది కాబట్టి 558 టీఎంసీలను ప్రభుత్వం అడగబోతుంది తెలంగాణ ప్రభుత్వం. సో వీటన్నిటి మీద కూడా ఇప్పుడు కాసేపులోనే ఒక క్లారిటీ రాబోతుంది. అన్నిటికంటే ముఖ్యంగా హైదరాబాద్లో షెడ్యూల్ 9, 10కి సంబంధించిన ఆస్తుల మీద కూడా వీళ్ళంత త్వరగా చంద్రబాబు నాయుడు ఒక క్లారిటీతో ముందుకొచ్చారు. ఎందుకంటే చాలా కాలంగా అపరిష్కృతంగా ఉన్నాయి ఇవన్నీ కూడా. ముఖ్యంగా లేఖయు అతిథి గృహం కావచ్చు, ఏదైతే సిబిఐ గెస్ట్ హౌస్ హెడ్ క్వార్టర్స్ కావచ్చు, ఇవన్నిటికి సంబంధించిన ఆస్తుల పంపకాలు జరగాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కనుక జరిగితే కొంత ప్రభుత్వం ఈజీగా పనిచేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఆంధ్రప్రదేశ్కు షిఫ్ట్ అయ్యి. సో ఈ 2 రాష్ట్రాలు కూడా చాలా త్వరితగతిన అభివృద్ధి చెందుతాయనేది చంద్రబాబు నాయుడు యొక్క ఆలోచనగా ఉంది. ఇందులో భాగంగానే ఆయన సీనియర్గా ఉన్న చంద్రబాబు నాయుడు చొరవ తీసుకుని ఇటు తెలంగాణ ప్రభుత్వానికి ఒక ప్రపోజల్ పెట్టారు. సో వీటన్నిటి మీద కూడా కాసేపట్లోనే ఒక చర్చ జరగబోతుంది. ఈ చర్చలోనే అంటే ఒక అంశం అయితే మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఇవాళకి ఏది కూడా ఒక సిట్టింగ్ లోనే పరిష్కారం కావు కాబట్టి పేచీలు లేని అంశాలు ఏవైతే ఉన్నాయో, పెద్ద ఇబ్బంది లేని అంశాలు ఏవైతే ఉన్నాయో ముందుగా వాటిని పరిష్కరించుకుంటే కొంత ఎక్కువ పేచీలు ఉన్నవి, ఎక్కువ ఇబ్బందికరమైన వాతావరణంలో ఉన్న వాటిని మళ్ళీ కూడా అవసరమైతే కలిసి మళ్ళీ చర్చించుకోవడం కావచ్చు, లేకపోతే 2 రాష్ట్రాల మంత్రులతో కమిటీలు వేయడం కావచ్చు, ఇలాంటి అంశాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిశీలించే అవకాశం కనిపిస్తుంది. వీళ్ళంత తొందరగా వీటిని పరిష్కరించుకోవాలన్న ఆలోచన ఉన్నప్పటికీ కూడా ఏదైతే ఇవాళ ఇవన్నీ జరగవు కాబట్టి వీళ్ళంత తొందరగా పేచీలు లేకుండా ఉన్న వాటిని మొదట పరిష్కరించుకోవడం, కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఏదైతే నదీ జలాలు కావచ్చు, 7 మండలాలు కావచ్చు, ఇతర అంశాలు కొంత క్లిష్టమైన అంశాలు ఉన్నాయి, అవన్నింటిని కూడా కొంత తర్వాత భేటీలో చర్చించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఏదేమైనప్పుడు కూడా కాసేపట్లో ఇక్కడ నుంచి 5:40 ప్రాంతంలో ఇక్కడ నుంచి చంద్రబాబు నాయుడు నివాసం నుంచి అందరూ కలిసి ముఖ్యమంత్రి, మంత్రులు, 3 మంత్రులు, చీఫ్ సెక్రటరీ, ఆర్థిక శాఖ కార్యదర్శులతో పాటు ఇతర శాఖలకు సంబంధించిన కార్యదర్శులంతా కూడా కలిసి చంద్రబాబు నాయుడుతో కలిసి బయలుదేరిపోతున్నారు. సో మొత్తం మీద ప్రస్తుతం చంద్రబాబు నాయుడు నివాసం దగ్గర ఉన్నటువంటి అధికారులు ఎవరు? సో ప్రధానంగా ఇవాళ ఉదయం నుంచి కూడా కుటుంబరావు నివాసంలో ఒక సమావేశం కూడా జరిగింది. అంటే ఈ మీటింగ్ సంబంధించి కొన్ని అంశాలను, ఏ అంశాలను ప్రధానంగా మనం ఈ మీటింగ్ లో చర్చించాలి, సో జటిలమైనటువంటి అంశాలు ఏంటి, సో కొంత చర్చల ద్వారా ఏ అంశాలను పరిష్కరించుకోవచ్చు అనేటువంటి అంశాల మీద కూడా కొంత చర్చ అయితే జరిగింది. సో మొత్తం మీద చంద్రబాబు నాయుడు నివాసం దగ్గర ఎట్లాంటి పరిస్థితి ఉంది, సో ఎవరెవరు వచ్చారు, సో ఎట్లాంటి చర్చలు జరుగుతున్నాయి అక్కడ?
ఒక్కొక్కరు కూడా ఒక అర్ధగంట క్రితం నుంచి కూడా ఒక్కొక్కరు అధికారులంతా కూడా ముందుగా ప్రభుత్వ ఉన్నతాధికారులు చంద్రబాబు నాయుడు నివాసానికి వెళ్ళారు. ఆయనకి కొంత బ్రీఫ్ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఉదయం నుంచి కూడా ఒక హైదరాబాద్లో ఒక ప్లేస్లో వీళ్ళంతా కూడా కుటుంబరావు కావచ్చు, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, రెవెన్యూ మినిస్టర్ అనగాని సత్యప్రసాద్, ఇతర మంత్రులు కందుల దుర్గేష్, జనార్దన్ రెడ్డి వీళ్ళంతా కూడా ఉన్నతాధికారులతో కూర్చుని మొదటగా ఉదయం నుంచి కూడా హైదరాబాద్ వేదికగా ఒక చర్చలు జరిపారు. ఏ అంశాలు ఇవాళ సాయంత్రం మీటింగ్ ముందు ఉంచాలనే దాని మీద ఒక చర్చలు జరిపారు. దాని సారాంశాన్ని ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు బ్రీఫ్ చేసినట్టు తెలిసింది ఉన్నతాధికారులు. ఇప్పటికే చంద్రబాబు నాయుడుకి పూర్తి అవగాహన ఉంటుంది కాబట్టి ఆయన అత్యంత సీనియర్ నాయకుడు, గతంలో ఉన్న సమస్యలన్నీ కూడా ఆయన పూర్తిగా అవగాహన ఉంది. ఇప్పుడు కొత్తగా కొన్ని అంశాలను తెలంగాణ ప్రభుత్వం ఖచ్చితంగా తెర మీదుగా తీసుకొచ్చింది. వీటి మీద కూడా కొంత అవగాహన కల్పించుకుని ఇక్కడ నుంచి బయలుదేరే అవకాశం కనిపిస్తుంది. ఇక ఉద్యోగుల విభజనకు సంబంధించి కాసేపటి క్రితమే తిరుమలలో మాట్లాడుతూ మెదక్ ఎంపీ రఘునందన్ రావు కొన్ని కామెంట్స్ చేశారు. ఏదైతే విద్యుత్ ఉద్యోగులు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా మంది పనిచేస్తున్నారు, దాదాపు 1200 మంది, వాళ్ళందరినీ కూడా తిరిగి తెలంగాణకు పంపించే విధంగా ఈ రోజు జరగబోతున్న చర్చల్లో నిర్ణయం తీసుకోవాలంటూ కూడా ఆయన తిరుమల వేదికగా ఒక డిమాండ్ చేశారు. ఇలాంటి అంశాలు కొన్ని ఉన్నాయి. అదేవిధంగా ఆస్తుల పంపకాలు, ముఖ్యంగా షెడ్యూల్ 9, 10కి సంబంధించి ఆస్తుల పంపకాలు ఇప్పటికీ పూర్తి కాలేదు. గతంలో ఏదైతే ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉన్నప్పుడు 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు అధికారంలో ఆంధ్రప్రదేశ్కి అప్పుడు సచివాలయానికి సంబంధించి కొన్ని భవనాలు ముందు అంటే మెయిన్ రోడ్కి మొదటగా ఉన్న భవనాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్కి, వెనుక ఉన్న భవనాలు తెలంగాణ కేటాయించారు పాత సచివాలయంలో. సో అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త భవనాలను సెక్రటరియట్ని పూర్తిగా తెలంగాణ ప్రభుత్వానికి అప్పచెప్పింది. వాళ్ళు అమరావతికి వెళ్ళిన తర్వాత కొంత అప్పచెప్పిన పరిస్థితి. సో ఇలాంటి ఆస్తుల పంపకాలు కావచ్చు, కొంత విద్యుత్ బకాయిల మీద కూడా చాలా పెద్ద చర్చ జరుగుతుంది. ఏదైతే 24,000 కోట్లు ఇవ్వాలనేది తెలంగాణ ప్రభుత్వం చాలా కాలంగా డిమాండ్ చేస్తుంది. ఈ విద్యుత్ బకాయిల వరకు ఢిల్లీ దాకా కూడా గతంలో వెళ్ళిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో గతంలో అప్పుడు మంత్రులుగా ఉన్న హరీష్ రావు కావచ్చు, ఈటెల రాజేందర్ కావచ్చు, కేటీఆర్ లాంటి సీనియర్ మంత్రులు అప్పటి వరకు ఢిల్లీ దాకా వెళ్ళి ఆంధ్రప్రదేశ్ ఇవ్వాల్సిన 24,000 కోట్ల విద్యుత్ బకాయిలను ఇప్పించాల్సిందిగా కూడా కేంద్ర ప్రభుత్వానికి అప్పట్లో ఏదైతే ఒక విజ్ఞప్తి చేశారు, కానీ అది ఇప్పటికీ కూడా తెగని వ్యవహారంగా ఉంది. సో ఇప్పుడు ఈ అంశం కూడా ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం అడుగుతుంది కాబట్టి ఈ అంశాల మీద విద్యుత్ బకాయిలు, ఎందుకంటే ఖచ్చితంగా రాష్ట్రం విడిపోయి కొంత ఇబ్బందులు ఉంది. అమరావతి రాజధాని ఎక్కడికక్కడ నిర్మాణం ఆగిపోయింది గత 5 సంవత్సరాలుగా. మళ్ళీ ఇప్పుడు ఖచ్చితంగా అమరావతిని కానీ పోలవరాన్ని కానీ ఒక ట్రాక్ లో పెట్టాల్సిన అవసరం ఉంటుంది. నిధులు చాలా పెద్ద ఎత్తున అవసరం అవుతాయి. సో ఇలాంటి నేపథ్యంలో తెలంగాణ అడిగే 24,000 కోట్లు ఒకేసారి ఇవ్వడం అనేది కొంత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏదైతే భారంగానే ఉంటుంది. కాబట్టి ఇలాంటి అంశాలను ఎలా పరిష్కరించాలి, వాళ్ళ ముందు ఎలాంటి ప్రపోజల్స్ పెట్టాలి అనే అంశం మీద కూడా చంద్రబాబు నాయుడు పూర్తిగా స్టడీ చేసినట్టు తెలిసి ఆయన ఉదయం నుంచి కూడా ఇంట్లోనే ఉన్నారు. చంద్రబాబు నాయుడు నిన్న సాయంత్రం బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత ఢిల్లీ నుంచి ఒక ర్యాలీగా ఘన స్వాగతం ఆయనకు లభించింది. దాదాపు 2 గంటల పాటు వర్షంలో కూడా ఒక ర్యాలీగా వచ్చారు. రాత్రి నుంచి కూడా ఇక్కడ నివాసంలోనే ఉండి ఉదయం నుంచి కూడా ఉన్నతాధికారులతో ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకుని వాటన్నింటి కూడా స్టడీ చేసినట్టు తెలుస్తుంది. కాసేపు క్రితమే మంత్రులందరూ కూడా ఇక్కడ చేరుకున్నారు. వాళ్ళందరూ కలిసి ఒక అర్ధగంట లేదంటే ఒక 30-35 మినిట్స్లోనే ఇక్కడ నుంచి బయలుదేరి 6 గంటల వరకు ప్రజాసి రేవంత్ రెడ్డికి లేఖ రాయడం. సో రేవంత్ రెడ్డి ఆ లేఖకు ప్రతిగా ఖచ్చితంగా ఈ సమావేశంలో తాము కూడా పాల్గొంటాం, ఈ 2 రాష్ట్రాలకు సంబంధించిన అనేక అంశాలను మనం చర్చల ద్వారా పరిష్కరించుకుంటామని చెప్పేసి ఆయన కూడా రిప్లై ఇవ్వడం. సో ప్రజాభవన్లో ఇవాళ సాయంత్రం 6 గంటలకు సమావేశాన్ని ఏర్పాటు చేయడం. సో ఇవన్నీ కూడా భవిష్యత్తులో 2 రాష్ట్రాల మధ్య గతంలో ఉన్నటువంటి ఒకంత ఇద్దరి 2 రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి ఆ వాతావరణం అంతా కూడా కొంత ఇప్పుడు తగ్గేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అనేక అంశాలు కూడా చర్చల ద్వారా పరిష్కారానికి వచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తాయి. సో ప్రధానంగా తెలంగాణ విషయంలో అయితే రాష్ట్ర విభజన తర్వాత, సో తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇటు కేంద్ర ప్రభుత్వం నుంచి విభజన చట్టంలో ఎన్నో ఆర్థికపరమైనటువంటి సహాయం కూడా రాష్ట్రానికి రావాల్సి ఉంది. అలానే ఇటు రాష్ట్ర విభజన తర్వాత సో సరిగా విభజన జరగకపోవడం వల్ల, ఆస్తుల పంపకాలు జరగకపోవడం వల్ల ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద తెలంగాణ ప్రభుత్వం మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోర్టులకు వెళ్ళి అనేక అంశాలను ఇప్పటికి కూడా చిక్కుముళ్ళుగానే పెట్టినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ అంశాలను, ఈ 10 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్నటువంటి అంశాలను ఎట్లా ఈ 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు పరిష్కరించుకోబోతున్నారనేటువంటిది కూడా ఇంత ఆసక్తికరంగా మారింది. సో తెలంగాణ రాష్ట్రం విషయానికి వచ్చేస్తే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డితో పాటుగా 2 మంత్రులు దుద్దిల శ్రీధర్ బాబు, అలానే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్, సో వీళ్ళిద్దరు కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. అలానే చీఫ్ సెక్రటరీ శాంతికుమార్తో పాటుగా ప్రభుత్వ సలహాదారులు, అలానే ప్రోటోకాల్కి సంబంధించినటువంటి సలహాదారు, అలానే ఇంక కొంతమంది అధికారులు కూడా ఆర్థిక శాఖకు సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ, స్పెషల్ సెక్రటరీ కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. సో తెలంగాణ ప్రభుత్వం ఏ అంశాలను ఇవాళ సమావేశంలో ప్రధానంగా ప్రస్తావించబోతోంది. ఎందుకంటే గతంలో కనుక చూస్తే ఫస్ట్ టర్మ్ చంద్రబాబు నాయుడు అలానే కేసీఆర్ 2 ముఖ్యమంత్రులుగా ఉన్నారు. సో వీళ్ళిద్దరి మధ్య కొంత రాజకీయమైనటువంటి వైరం నేపథ్యంలో అనేక అంశాలు కూడా చర్చకు అలానే పరిష్కారాన్ని కూడా నోచుకునేటువంటి పరిస్థితి ఉంది. సో ఆ తర్వాత ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి అలానే కేసీఆర్ 2 సార్లు భేటీ అయినప్పటికీ కూడా అది రాజకీయపరమైనటువంటి అంశాలకు మాత్రమే పరిమితమైందే తప్ప ఎక్కడ కూడా ఏ అంశం కూడా పరిష్కారానికి నోచుకోలేదు. సో ఇప్పుడు షెడ్యూల్ 9, షెడ్యూల్ 10కు సంబంధించి ఆస్తుల పంపకాలకు సంబంధించి, అంటే షెడ్యూల్ 9లో
షెడ్యూల్ 9లో 98 ఆస్తులకు సంబంధించినటువంటి అంశాలు ఒకటొక్కటిగా పరిష్కరించుకుంటూ వస్తూ ఇప్పటికీ 23 అంశాలకు అది చేరుకుంది. అలానే షెడ్యూల్ 10కు సంబంధించి 146 ఆస్తులకు సంబంధించి కనుక చూస్తే ఇంకా 30 అంశాలు కూడా 30 సంస్థలు కూడా ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. సో వీటికి చాలా పీఠముడిగా మారింది. కోట్ల చుట్టూ కూడా 2 రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తిరుగుతున్నాయి. ఈ అంశాలు తెగపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఇప్పుడు చర్చల ద్వారా ఈ ఆస్తుల పంపకాలే కావచ్చు, లేదా ముఖ్యంగా ఈ కార్పొరేషన్ల పంపకాలే కావచ్చు, ఉద్యోగులకు సంబంధించినటువంటి విభజనే కావచ్చు, కొత్తగా తెలంగాణ ప్రభుత్వం తెర మీదకి తీసుకొస్తున్నటువంటి అంశాలే కావచ్చు. సో ఇవి ఎట్లా చర్చల ద్వారా ఏ విధంగా పరిష్కరించుకోబోతున్నారు? సో తెలంగాణ ప్రభుత్వం నుండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చేసేటువంటి రిక్వెస్ట్లు ఏంటి? మా ప్రతినిధి ప్రజాభవన్ దగ్గర నరసింహరావు ఉన్నారు. సో నరసింహరావుతో మాట్లాడదాం. నరసింహరావు, మరొక అరగంటలో ఈ సమావేశం ప్రారంభం కాబోతోంది. సో ప్రజాభవన్లో ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వమే హోస్ట్ చేస్తుంది ఈ కార్యక్రమాన్ని. సో ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? సో తెలంగాణ ప్రభుత్వం ఈ సమావేశంలో ఏ అంశాలను ప్రధానంగా ప్రస్తావనకు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది, చర్చకు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది? ఎస్, ఈరోజు అయితే 2 తెలుగు రాష్ట్రాలకు ఒక బిగ్ డే అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇటు ముఖ్యమంత్రి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదటిసారిగా సమావేశం కాబోతా ఉన్నారు. 10 ఏళ్లుగా 2 రాష్ట్రాల మధ్య నలిగిపోతున్నటువంటి సమస్యాత్మకంగా ఉన్నటువంటి అంశాలకు పరిష్కారం కనుగొనడానికి గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ సమావేశమైన తేలని అంశాలకి ఒక పరిష్కారాన్ని, సమాధానాన్ని కనుగొనేందుకు గతంలో 30 సార్లు అధికారుల బృందాలు సమావేశం అయినప్పటికీ తెగని పంచాయతీకి, చిక్కుముడులకి ఇప్పేందుకు, వాటికి పరిష్కారం చూపేందుకు ఈరోజు కీలకమైనటువంటి సమావేశాన్ని 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు నిర్వహిస్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో అందరి చూపు, అందరి కళ్ళు ఇప్పుడు ప్రజాభవన్ వైపే మళ్ళాయి. ఇటు ఏపీ ప్రజల దృష్టి కావచ్చు, అటు తెలంగాణ ప్రజల దృష్టి కావచ్చు. ఈరోజు చంద్రబాబు నాయుడు అదేవిధంగా రేవంత్ రెడ్డి సమావేశంలో ఎలాంటి అంశాలపైన చర్చ చేయబోతా ఉన్నారు, ఏ అంశాలను లేవనెత్తబోతా ఉన్నారు, ఏ అంశాలకి, ఏ సమస్యలకి ఈరోజు సమావేశంలో పరిష్కారం లభించబోతుంది అనేటువంటి ఆసక్తికరమైనటువంటి చర్చ పొలిటికల్ సర్కిల్స్లో విస్తృతంగా జరుగుతుంది. సో ఈ విషయంలో కొంత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇనిషియేషన్ తీసుకున్నారు, ఒక ముందడుగు వేశారు. 2 రాష్ట్రాల మధ్యన ఒక సౌహృద్భావ వాతావరణమే ఉండాలి. పేచీలు, ఘర్షణలు ఉండడం అనేది 2 రాష్ట్రాల ప్రయోజనాలకు మంచిది కాదు అనే ఒక సౌహృదయంతో ఆయన ఒక అడుగు ముందుకేసి చర్చల ద్వారా సమస్యల్ని పరిష్కరించుకుందామని చెప్పి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి ప్రతిపాదన చేసినటువంటి నేపథ్యంలో అదే స్థాయిలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సానుకూలంగా స్పందించి ఈ రోజు ప్రజాభవన్లో 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశానికి ఏర్పాట్లు చేశారు. మరి కాసేపట్లోనే 30 నిమిషాల్లోనే 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ప్రారంభం కాబోతుంది. అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికే పూర్తి అయ్యాయి ప్రజాభవన్లో. ఈ సమావేశానికి తెలంగాణ నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటుగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అదేవిధంగా మరో మంత్రి పొన్నం ప్రభాకర్, దుద్దిల్ల శ్రీధర్ బాబు, 2 అడ్వైజర్లు వేం నరేందర్ రెడ్డి, హర్కర వేణుగోపాల్, అధికారుల నుంచి సీఎస్తో పాటుగా మరికొంతమంది ముఖ్యమైనటువంటి అధికారులు ఈ సమావేశంలో పాల్గొనబోతా ఉన్నారు. అయితే గతం నుంచి ఇప్పటి వరకు ఈ 10 ఏళ్ల కాలంలో 2 రాష్ట్రాల మధ్యన 9వ, 10వ షెడ్యూల్లో స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో 9వ, 10వ షెడ్యూల్లో ఇంకా పరిష్కారం కాని అంశాలు ఏమేమున్నాయి అనేటువంటి జాబితాను ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధం చేసుకున్నారు. ఆ జాబితాతోనే ఈరోజు సమావేశానికి హాజరు కాబోతున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ముందు ఆ అంశాలను ముందు పెట్టి ఏ విధంగా పరిష్కరించుకుందామని కోరబోతా ఉన్నారు. ఇద్దరు కలిసి ఒక కంక్లూజన్కు రాబోతా ఉన్నారు. మొత్తంగా 9వ షెడ్యూల్లో 23 అంశాలపైన, కార్పొరేషన్లు, సంస్థలపైన వివాదం కొనసాగుతూ ఉంది. 10వ షెడ్యూల్లో దాదాపుగా 30 సంస్థలు, కార్పొరేషన్ల మీద, అకాడమీలు, విశ్వవిద్యాలయాలకు సంబంధించినటువంటి ఆస్తుల విభజన పైన పేచీ కొనసాగుతూ ఉంది. వీటన్నింటిపైన దాదాపుగా 52 అంశాలున్నాయి. ఈ 9, 10వ షెడ్యూల్లో వివాదం ఉన్నటువంటివి. ఈ షెడ్యూల్లో లేనటువంటి అంశాలు కూడా మరికొన్ని ఉన్నాయి. వీటన్నింటిపైన చర్చల ద్వారా 2 రాష్ట్రాల ప్రయోజనాలు దెబ్బతినకుండా చర్చల ద్వారా పరిష్కరించుకుందామని చెప్పి ఈ 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు భావిస్తూ ఉన్నారు. సో అందుకు సంబంధించినటువంటి ఎజెండాను పూర్తిగా
అన్ని విభాగాల వారిగా సిద్ధం చేసుకుని సమావేశానికి వస్తూ ఉన్నారు. విద్యుత్ అంశంలో ఉన్నటువంటి వివాదం కావచ్చు, మనం చూస్తూ ఉన్నాము స్క్రీన్ మీద. పొన్నం ప్రభాకర్ రాష్ట్ర మంత్రి చేరుకుంటా ఉన్నారు ప్రజాభవన్కి, ఇప్పుడే చేరుకున్నారు. అధికారులు కూడా ఇప్పుడే ప్రజాభవన్కు చేరుకుంటున్నారు. ఎందుకంటే సమయం కూడా సమీపిస్తుంది. మరొక 30 నిమిషాల్లో, దాదాపుగా మరొక 30 నిమిషాల్లోనే సమావేశం ప్రారంభం కాబోతుంది. కాబట్టి ఈ సమావేశంలో పాల్గొనేటువంటి మంత్రులు అదేవిధంగా అధికారులు కూడా ప్రజాభవన్కు చేరుకుంటున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా తెలంగాణ వైపు నుంచి నీటి ప్రాజెక్టుల విషయంలో ఉన్నటువంటి వివాదాలు పరిష్కరించుకోవడము, విద్యుత్ బకాయిల విషయంలో ఉన్నటువంటి అదేవిధంగా 7 మండలాలు ఖమ్మం జిల్లాలో వాటికి సంబంధించినటువంటి అంశాలు, ఈ విధంగా అనేక అంశాలని ముందు పెట్టి పరిష్కారం కోసము ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చించబోతా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ రోజు సమావేశం మీద అయితే అందరూ ఆసక్తిగా చూస్తూ ఉన్నారు. మరి చూడాలి ఏ అంశాలకు పరిష్కారం లభిస్తుంది అనేటువంటిది చూడాలి. మరి సో మొత్తం మీద మా ప్రతినిధి నరసింహరావు ప్రజాభవన్ దగ్గర ఉన్నారు. సో ప్రజాభవన్ విజువల్స్ లో కూడా మనం చూడొచ్చు. తెలంగాణ రాష్ట్రం తరపున ఈ సమావేశంలో పాల్గొనేటువంటి మంత్రులు కానీ అధికారులు కానీ ఒక్కరొక్కరిగా ప్రజాభవన్ కు చేరుకుంటున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. సో కాసేపట్లో మరో 6 గంటలు, సాయంత్రం 6 గంటలకు ఈ సమావేశం మొదలు కాబోతోంది. ఇది ఒక తొలి భేటీ. అంటే ఈ భేటీ ద్వారానే అన్ని సమస్యలు కూడా పరిష్కారం కావు, కానీ ఒక సూత్రప్రాయంగా ఏ అంశాలు పీఠముడిగా ఉన్నాయి, సో ఏ అంశాలు చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చు, సో కోర్టు వివాదాల్లో ఉన్నటువంటి అంశాలు ఏంటి, సో అలానే 2 రాష్ట్రాలకు సంబంధించిన పంపకాల